చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినానే కేసీఆర్ మాటలంతా అబద్ధమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అందుకు తాను ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం దీక్ష ప్రారంభించిన కేసీఆర్ ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో రూటు మార్చారన్నారు. ఖమ్మం నుండి నిమ్స్ కి మార్చాక కేటీఆర్ కవితలు ఫోన్ చేసి వైఎస్ లాంటి వాళ్ళనే జనం వారం రోజుల్లో మర్చిపోయారని అన్నారని నారాయణ తెలిపారు. కేసీఆర్ నిరంకుశంగా గతం మర్చి వ్యవహరిస్తున్నారని, అందుకే బట్టబయలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెంలో వరామ కుమారుడి అరాచకాలను బీఆర్ఎస్ వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. విపరీతంగా ఉస్మానియా యూనివర్సిటీ ముందుపడి కాకతీయ యూనివర్సిటీ ఆ దెబ్బ భయపడిపోయి మళ్ళీ కొనసాగించారు. అదే ముత్యం నుంచి వచ్చింది కాదు, ఆయన కావాలి చేసుకోవాలి. ఉస్మానియాకి నిమిషం తీసుకొచ్చారు. నిమిషం తీసుకొచ్చినప్పుడు ఒకసారి నేను చూడడానికి పోతే ఇప్పుడు కవిత ఉంది, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు నాకు చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి చాలా ఫేమస్ పర్సనాలిటీ కదా, ఆయన చనిపోయాక వారం రోజులు ఆయన మర్చిపోయారు కాబట్టి బతికి సాధించాలి కానీ సరిపోతే వరకే వస్తుంది. అదే కేసీఆర్ కూడా వెరమంప చేయించడం బాగుంటుంది, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుందని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన చెప్పారు. అప్పుడు నేను గురుదాస్ దాస్ గుప్తా మా సిపిఐ పార్లమెంట్ నాయకుడు ఆయన ఫోన్ చేసి కేసీఆర్కి ఇచ్చారు చెప్పండి. అప్పుడు ఆయన చెప్పారు కేసీఆర్కి, కేసీఆర్ బతికింది పోరాటం సాగించాలా, చచ్చిపోయి సాధించేది లేదు, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఒక విధంగా ప్రయత్నం చేసి మాట్లాడుతుంది, విరమించుకొని ప్రయత్నం కాదు, ఉద్యమాన్ని చేయడానికి. అయితే ఒక 2-3 రోజులు కన్నా ఆయనకి ఈ తెలంగాణ అనౌన్స్ చేయకుండా ఉండుంటే, సోనియా గాంధీ తెలంగాణ అనౌన్స్ చేయకుండా ఉండుంటే ఏమైనా చెప్పలేదు. అప్పటికి ఆయన లేచిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన అరెస్ట్ చేసి ఖమ్మంలో